ప్రపంచవ్యాప్తంగా మంకీ పాక్స్ వేగంగా విజృంభిస్తోంది. కేసుల సంఖ్య భారీగా పెరిగిపోతూ ఉండడంతో ప్రపంచ ఆరోగ్య సంస్థ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. అంతేకాదు ఈ వ్యాప్తి విషయమై ఓ గ్లోబల్ పబ్లిక్ హెల్త్ ఎమర్జెన్సీని ప్రకటించింది. WHO ఇలా ప్రకటించడం 2 ఏళ్లలో ఇది రెండోసారి. ఈ వ్యాధి సాధారణ ఫ్లూ వంటి తేలికపాటి లక్షణాలతో మొదలవుతుంది. ఒక్కోసారి అరుదైన సందర్భాల్లో ప్రాణాంతకంగా మారి శరీరంపై చీముతో నిండిన గాయాలను కలిగిస్తుంది. ఇటీవల కాలంలో 10కి పైగా దేశాల్లో పిల్లలు, పెద్దలు ఈ వ్యాధి బారిన పడినట్లు నిర్ధారణ అయింది. కాంగోలో ఈ వైరస్ కు చెందిన కొత్త వెర్షన్ వ్యాప్తి చెందుతున్నట్టు ఆఫ్రికా సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ తెలిపింది. ఈ ఏడాది 15,000 కేసులు మరియు 537 మరణాలు నమోదయ్యాయని WHO వెల్లడించింది. మంకీపాక్స్ ను మొదట డెన్మార్క్ రాజధాని కోపెన్హేగన్లోని ల్యాబొరేటరీలో 1958లో కనుగొన్నారు. సింగపూర్ నుంచి దిగుమతి చేసుకున్న కోతుల్లో ఈ వైరస్ ను కనుగొన్నారు. 3-4 ఏళ్లలో ఈ వైరస్ మ్యూటేట్ అయినట్లు సంకేతాలున్నాయి. దీనివల్ల ఈ వైరస్ మనుషుల నుంచి మనుషులకు తేలికగా సంక్రమించేలా మారింది. అయితే 1970 వరకు కూడా ఇది మనుషుల్లో వ్యాపించిన దాఖలాలు కనిపించలేదు. కానీ డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగోలో ఓ 9 నెలల పిల్లాడిని ఆసుపత్రిలో చేర్చినప్పుడు ఆ బాలుడికి మంకీపాక్స్ వైరస్ ఇన్ఫెక్షన్ సోకినట్టు గుర్తించారు. కానీ కొన్ని రోజుల తర్వాత పొంగు సోకి చనిపోయాడు. తాజాగా UK, ఇజ్రాయెల్, సింగపూర్ నుంచి ఆఫ్రికా దేశాలకు ప్రయాణం చేసి వచ్చిన వారిలోనూ ఈ వైరస్ కనిపించింది. ఈ వైరస్ ప్రబలుతూ ఉండడంతో WHO ప్రపంచ ఆరోగ్య అత్యవసర పరిస్థితిని ప్రకటించింది.